గతంలో అంటే రీసెంట్ గా తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి, తెలంగాణలో రీసెంట్ గా జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఈ డిఎస్సి పేపర్ ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ ని మొత్తం ఇక్కడ పీడిఎఫ్ తయారు చేయడం జరిగింది. సో దీంట్లో సోషల్ బిట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అనేటటువంటిది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ఇది సోషల్ సంబంధించినటువంటి పేపరు, తెలంగాణలో రీసెంట్ గా జరిగినటువంటి ఎస్జిటికి సంబంధించినటువంటి పేపరు, దీని మొత్తం పీడిఎఫ్ చేయడం జరిగింది. సో మిత్రులందరూ కూడా మీరు గతంలో జరిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి కొన్ని పేపర్లను మీరు పీడిఎఫ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇవన్నీ బాగా యూజ్ అవుతాయి. అసలు క్వశ్చన్లు అనేవి ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేటటువంటిది మనందరికి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి మనకి సోషల్ కు సంబంధించినటువంటి బిట్స్ అనేవి ఎస్జిటిలో ఎట్లా వస్తున్నాయి అనేటటువంటిది మనం ఇక్కడ దీన్ని చూసినట్లయితే అదే విధమైనటువంటి బిట్లు నేను కొన్ని ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి బిట్లని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో ఈ బిట్స్ అనేవి కూడా మీ అందరికి కూడా బాగా 100% యూజ్ అవుతాయి. కాబట్టి మనం లేట్ లేకుండా 2024 తెలంగాణలో జరిగినటువంటి డిఎస్సి ఎస్జిటి పేపర్ లో ఇచ్చినటువంటి కొన్ని బిట్స్ ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో ముందుగా ఈ బిట్లు నేను అడుగుతాను, మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను. సో సరైనటువంటి సమాధానాన్ని మీరు ఇక్కడ ఆన్సర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్, పటంలో గోధుమ రంగు లేదా మట్టి రంగు భూ ఆచ్ఛాదన ఈ భూ వినియోగాన్ని తెలియజేస్తుంది. పటంలో ఇచ్చినటువంటి గోధుమ రంగు కానివ్వండి లేకపోతే మట్టి రంగు భూ ఆచ్ఛాదన ఈ భూభాగాన్ని ఈ భూ వినియోగాన్ని తెలియజేస్తుంది. గోధుమ రంగు కానీ లేకపోతే మట్టి రంగు భూ ఆచ్ఛాదన అనేది ఏ భూ వినియోగాన్ని తెలియజేస్తుంది అని ఇక్కడ అడగటం జరిగింది. సో దీంట్లో పంటలు సాగవుతున్న ప్రాంతము, నెక్స్ట్ రెండవది వ్యవసాయానికి అనువైనటువంటి భూమి, ఖనిజాలతో కూడినటువంటి ప్రదేశము, పేట భూమి మరియు చిత్తడి నేల. సో ఇవి 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ లో సరైనటువంటి ఆప్షన్ ఏదో చెప్పండి. పంటలు సాగవుతున్న ప్రాంతమా, వ్యవసాయానికి అనువైనటువంటి భూమి, లేకపోతే ఖనిజాలతో కూడినటువంటి ప్రదేశమా, పేట భూములు మరియు చిత్తడి నేలలు ఉన్నటువంటి ప్రదేశమా. సో దీనికి సరైనటువంటి సమాధానం తెలిస్తే మీరు ఆన్సర్ చేయండి. పటంలో గోధుమ రంగు కానివ్వండి లేకపోతే మట్టి రంగు ఉన్నటువంటి భూ ఆచ్ఛాదన దేన్ని తెలియజేస్తుంది? సో దీనికి సరైనటువంటి సమాధానము వ్యవసాయానికి అనువైనటువంటి భూమి. తీసుకెళ్ళి అక్కడ 2 నిమిషాలు వ్యవసాయానికి అనువైనటువంటి భూమి గోధుమ రంగు కానివ్వండి లేకపోతే మట్టి రంగులో ఉన్నటువంటి భూ ఆచ్ఛాదన దేన్ని తెలియజేస్తుందంటే వ్యవసాయానికి అనువైనటువంటి భూమి. ఇది దీని సరైనటువంటి ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు సగటు సముద్ర మట్టానికి ఎగువన దాదాపు ఈ ఎత్తులో ఉంటాయి. ఇది క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మరి సగటు సముద్ర మట్టానికి ఎగువన దాదాపు ఏ ఎత్తులో ఉంటాయి? చాలా ప్రాంతాలు 0 నుంచి 150, 150 నుంచి 300, 300 నుంచి 600, 600 నుంచి 1200 MSL. సో ఈ విధంగా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సరైనటువంటి సమాధానం 300 నుంచి 600. ఓకే, సీ లెవెల్ సముద్ర మట్టానికి ఈ ఎత్తులో ఉంటాయి. మీటర్స్ పర్ సీ లెవెల్ 300 నుంచి 600 మీటర్లు సముద్ర మట్టానికి పైన ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చినటువంటి ఉష్ణోగ్రతలను ఆరోహణ క్రమంలో అమర్చండి, అసెండింగ్ ఆర్డర్ లో అమర్చమని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మరి ఈ అసెండింగ్ ఆర్డర్ తీసుకున్నట్లయితే -18, 0, -4, నెక్స్ట్ 12 డిగ్రీలు, 25 డిగ్రీలు సెంటీగ్రేడ్. ఓకే, సో ఇది ఒక ఆప్షన్. తర్వాత అంటే ఇచ్చినటువంటి ఆర్డర్ 12 డిగ్రీలు, -18 డిగ్రీలు, -4 డిగ్రీలు, 25 డిగ్రీలు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆర్డర్ ని మీరు ఇక్కడ రాయమని అడుగుతున్నాడు. ఆరోహణ క్రమం అంటే అసెండింగ్ ఆర్డర్ ని చేయమని చెప్తున్నాడు. మరి అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువకి ఉన్నటువంటి నెంబర్ ఏది? అన్నిటికంటే బాగా తక్కువైనటువంటి నెంబరు -18. ఓకే, అన్నిటికంటే బాగా తక్కువగా ఉన్నటువంటి నెంబర్ -18 డిగ్రీలు. తర్వాత దానికంటే తక్కువగా ఉన్నటువంటిది 4 డిగ్రీలు, తర్వాత 0 డిగ్రీలు,
దాని తర్వాత 12 డిగ్రీలు, తర్వాత 15 డిగ్రీలు. అంటే తక్కువ నుంచి ఎక్కువకి ఉన్నటువంటి వరుస క్రమం అనేటటువంటిది మనకి అసెండింగ్ ఆర్డర్ అనేది ఇవ్వటం జరిగింది. ఆరోహణ క్రమంలో అమర్చితే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా 4 రకాలైనటువంటి ఉష్ణోగ్రతలు ఆప్షన్స్ ఇచ్చాడు. సరైనటువంటి వరుస క్రమాన్ని గుర్తించమని ఇక్కడ అడగటం జరిగింది. నెక్స్ట్, ఎస్కిమోలు మొట్టమొదట చూసినటువంటి యూరోపియన్లు. ద ఫస్ట్ యూరోపియన్స్ టు బి సీన్ బై ఎస్కిమోస్. ఓకే, ఎస్కిమోల్ని మొట్టమొదటిసారిగా చూసినటువంటి యూరోపియన్లు ఎవరు? ఐస్లాండ్ కి చెందినటువంటి వైకింగ్స్, దక్షిణ రష్యాకు చెందినటువంటి సర్కాసియన్లు, క్రిమియాకు చెందినటువంటి క్రిమియన్ టాటర్స్, నెక్స్ట్ ఉత్తర నార్వే, స్వీడన్ లో ఉన్నటువంటి సామీ ప్రజలు. ఓకే, సో ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 ఆప్షన్స్ లో సరైనటువంటి సమాధానము ఐస్లాండ్ కి చెందినటువంటి వైకింగ్స్. ఐస్లాండ్ కి చెందినటువంటి వైకింగ్స్ అనేటటువంటి యూరోపియన్స్ మొట్టమొదటిసారిగా ఎస్కిమోల్ని చూశారట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ కింది రాష్ట్రాలను వాటి జనాభా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి. ఓకే, అవరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతున్నాడు. కొన్ని ABCDE. ఓకే, ఒక 5 ఇచ్చాడు. ఒక 5 స్టేట్స్ ఇచ్చాడు, 5 స్టేట్స్ ఇచ్చాడు. వీటిని డిసెండింగ్ ఆర్డర్ లో అమర్చమని అడిగాడు. అంటే జనాభా ప్రకారం ఎక్కువ ఉన్నటువంటి జనాభా నుంచి తక్కువ ఉన్నటువంటి జనాభాకు అమర్చమన్నాడు. అంటే అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు డిసెండింగ్ ఆర్డర్ లో. మరి డిసెండింగ్ ఆర్డర్ లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా మీద కూడా మీకు పట్టు అనేది ఉండాలి. ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి బిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సరైనటువంటి సమాధానము వాడు ఇచ్చినటువంటి ఆర్డర్, ఫస్ట్ లో ఉన్నటువంటి ఆర్డర్ కరెక్ట్ అయినటువంటి ఆర్డర్. ఏదైతే ఇచ్చాడో అది ఫస్ట్ మనకి ABCDE అనేటటువంటి ఆప్షన్స్ మనకి ఇచ్చాడు. 4వది ఇది సరైనటువంటి సమాధానం. అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంటుంది, దాని తర్వాత మహారాష్ట్ర, తర్వాత బీహార్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఈ విధంగా మనకి 5 స్టేట్స్ ఇచ్చాడు. ఆ స్టేట్స్ ప్రకారం మనం డిసెండింగ్ ఆర్డర్ అనేది అడగటం జరిగింది. నెక్స్ట్, యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అయినటువంటి కాకేసియస్ పర్వతాలు వీటి మధ్య ఉన్నాయి. ఓకే, యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అయినటువంటి కాకేసియస్ పర్వతాలు వీటి మధ్య ఉన్నాయి అని ప్రశ్న అడిగాడు. ఓకే, తర్వాత జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్ ఇది. దీనికి ఆప్షన్స్ తీసుకున్నట్లయితే కాస్పియన్ సముద్రము, నల్ల సముద్రము, నెక్స్ట్ యూరల్ పర్వతాలు, కాస్పియన్ సముద్రము, నెక్స్ట్ నల్ల సముద్రము మరియు ఆల్ప్స్ పర్వతాలు, నెక్స్ట్ ఆల్ప్స్ పర్వతాలు మరియు యూరప్ పర్వతాలు. సో ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 ఆప్షన్స్ లో కాస్పియన్ సముద్రము, నల్ల సముద్రం, దీనికి సరైనటువంటి సమాధానము కాస్పియన్ సముద్రము మరియు నల్ల సముద్రం. యూరప్ ఖండానికి దక్షిణ సరిహద్దు అయినటువంటి కాకేసియస్ పర్వతాలు వేటి మధ్య ఉన్నాయి అంటే మనకి కాస్పియన్ సముద్రము, నల్ల సముద్రం మధ్యలో ఉన్నాయి. నెక్స్ట్, పట్టణ ప్రజల జీవితాన్ని వివరిస్తూ శూద్రకుడు రచించినటువంటి ఆసక్తికరమైనటువంటి నాటకం ఏది? పట్టణ ప్రజల జీవితాలను వివరిస్తూ శూద్రకుడు రాసినటువంటి ఆసక్తికరమైనటువంటి నాటకం ఏది? ఈరోజు సోషల్ సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని ఉన్నాయి, ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇట్లాంటి బిట్స్ ఈ క్వశ్చన్ పేపర్ లో ఉన్నటువంటి బిట్స్ నేను చూశాను. వీటికి సంబంధించినటువంటి రిలేటెడ్ బిట్స్ అన్ని కూడా ఎట్లాంటి బిట్స్ అనేవి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మీకు తెలిసినటువంటి బిట్స్ ఉంటే ఆన్సర్ చేయండి, లేకపోతే ఇలాంటి బిట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. మరి చూడండి, పట్టణ ప్రజల జీవితాన్ని వివరిస్తూ శూద్రకుడు రాసినటువంటి ఆసక్తికరమైనటువంటి నాటకం అభిజ్ఞాన శాకుంతలం, మృచ్ఛకటకం, గాథా సప్తశతి, బుద్ధ చరితం. సో దీనికి సరైనటువంటి సమాధానం చెప్పండి మిత్రులు, తెలిసిన వాళ్ళు ఉంటే. అభిజ్ఞాన శాకుంతలం, మృచ్ఛకటికం, గాథా సప్తశతి, బుద్ధ చరితం. సో దీనికి సరైనటువంటి సమాధానము మృచ్ఛకటికం. దీనికి సరైనటువంటి సమాధానం. శూద్రకుడు రచించినటువంటి ఆసక్తికరమైనటువంటి నాటకం అనేటటువంటిది మృచ్ఛకటకం. సో కాబట్టి ఇట్లాంటి గ్రంథాలు కానివ్వండి, చరిత్రలో ఉన్నటువంటి
ముఖ్యమైనటువంటి గ్రంథాలు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాల మీద చాలా బిట్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో కాబట్టి అలాంటివి కూడా మనం చదువుకునేటప్పుడు అలాంటివి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. వీటికి సంబంధించినటువంటి ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అనేవి కూడా ఉన్నాయి. నెక్స్ట్, ప్రస్తుతం కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఉన్న ప్రసిద్ధ మొహరౌలి ఇనప స్తంభాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? చూడండి, ప్రస్తుతం ఉన్నటువంటి కుతుబ్ మినార్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ప్రసిద్ధ మొహరౌలి ఇనప స్తంభాన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని అడిగారు. మరి దీనికి 4 ఆప్షన్స్: చంద్రగుప్త విక్రమాదిత్యుడు, స్కందగుప్తుడు, అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు. మరి దీనికి సరైనటువంటి సమాధానము మొహరౌలి ఇనప స్తంభాన్ని ఏర్పాటు చేసింది చంద్రగుప్త విక్రమాదిత్యుడు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇతను ఈ మొహరౌలిలో ఉన్నటువంటి ఇనప స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్, ఆఫ్రికాలో కోకోను ముఖ్యంగా ఈ దేశంలో పండిస్తారు. మరి ఆఫ్రికా ఖండంలో కోకోను ముఖ్యంగా ఏ దేశంలో పండిస్తారు అని అడిగాడు. దీని ఆప్షన్స్ తీసుకున్నట్లయితే నైజరు, నైజీరియా, నెక్స్ట్ ఈజిప్టు, కాంగో. ఓకే, మరి దీనికి సరైనటువంటి సమాధానం తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. ఆఫ్రికాలో కోకోను ముఖ్యంగా ఏ దేశంలో పండిస్తారు అని అడిగాడు. నైజరు, నైజీరియా, ఈజిప్టు, కాంగో. దీనికి సరైన సమాధానం నైజీరియా. నైజీరియాలో కోకోని ఎక్కువగా పండిస్తారట. నెక్స్ట్, పేపర్ తయారీ ప్రక్రియలో 4వ దశ ఏంటి అని అడిగాడు. పేపర్ తయారీలో 4వ దశ ఏమిటి అని అడిగాడు. దీంట్లో కలపగుజ్జు తయారు చేయటం, కలపగుజ్జును పరచడం, ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, అవసరమైన పరిమాణం ప్రకారం కాగితాన్ని కత్తిరించడం. ఇట్లా 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. మరి ఈ 4 ఆప్షన్స్ లో సరైనటువంటి సమాధానము ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం. ఓకే, ఒత్తడం, ఆరబెట్టడం, చుట్టడం, ఇది సరైనటువంటి 4వ ప్రక్రియ ఇది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ రాష్ట్రకూట రాజు చాళక్యుని ప్రభువును తొలగించి హిరణ్య గర్భ అనే సంస్కార విధిని నిర్వహించాడు. ఈ రాష్ట్రకూట రాజు చాళక్యుల ప్రభువుని తొలగించి హిరణ్య గర్భ అనే సంస్కార విధిని నిర్వహించాడు. మరి ఎవరు? అమోఘవర్షుడు, దంతిదుర్గుడు, కృష్ణ 2, బొట్టిగా అమోఘవర్ష. ఓకే, ఇట్లా 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరిగింది. దీంట్లో అమోఘవర్షుడు, దంతిదుర్గుడు, కృష్ణుడు 2, బొట్టిగా అమోఘవర్షుడు. సో దీనికి సరైనటువంటి సమాధానము దంతిదుర్గుడు. రైట్ ఆన్సర్ అండి. అర్చన గారు ఆన్సర్ చేశారండి. దంతిదుర్గుడు సరైనటువంటి సమాధానం అండి. నెక్స్ట్, రష్యన్ వ్యాపారి అయినటువంటి అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రష్యన్ వ్యాపారి అయినటువంటి అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించాడు? 2వ దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, నెక్స్ట్ సాళువ నరసింహవర్మ, హరిహర మరియు బుక్కరాయలు. దేవరాయ 2 రైట్ ఆన్సర్ అండి. గాయత్రి గారు సరైనటువంటి సమాధానం చెప్పారు. 2వ దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ ఓకే విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఓకే, ఇంకా మనకి ఎట్లాంటివి కొంతమంది ఉన్నారు. ఓకే, సందర్శకులు వివిధ రకాలైనటువంటి సామ్రాజ్యాల కాలంలో వాళ్ళు సందర్శించినటువంటి వాళ్ళు డోమింగ్ పేజ్ కానివ్వండి, లేకపోతే ఇంకా అబ్దుల్ రజాక్, సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సందర్శించినటువంటి ఏ సామ్రాజ్య కాలంలో వీళ్ళు సందర్శించారు, లేకపోతే ఏ రాజు కాలంలో సందర్శించారని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్లు. మీరు ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా చదువుకోండి. గ్రంథాలు, తర్వాత ఇట్లాంటి ప్రసిద్ధి చెందినటువంటి వ్యాపారవేత్తలు సందర్శించినటువంటి కాలాలు, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్, మార్చి 18, 1944 భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దులు దాటి ఈ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది. 1944 సంవత్సరం మార్చి 18 మరి భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దులు దాటి ఏ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది?
గాంధీజీ స్వరాజ్యం వస్తుంది కావున మేము ఈ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించము. ఇది ఆప్షన్ 1. నెక్స్ట్ పూర్ణ స్వరాజ్. నెక్స్ట్ ఆప్షన్ 3 ఢిల్లీ చలో. నెక్స్ట్ 4 భారతదేశంలో బ్రిటిష్ పాలనను వెంటనే అంతం కావాలి. ఇది 4వ ఆప్షన్. చూడండి మరి మార్చి 18, 1944లో భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దును దాటి ఏ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది? పూర్ణ స్వరాజ్, ఢిల్లీ చలో. ఓకే, ఢిల్లీ చలో, భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలి, గాంధీజీ స్వరాజ్యం వస్తుంది కావున మేము ఈ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించము. సో దీనికి సరైన సమాధానము ఢిల్లీ చలో. ఓకే, ఢిల్లీ చలో అనేటటువంటిది దీనికి సంబంధించినటువంటి నినాదం. ఈ నినాదం తోటి వాళ్ళు 1944 మార్చి 18న భారత జాతీయ సైన్యం బర్మా సరిహద్దును దాటి భారతదేశంలో ప్రవేశించింది. నెక్స్ట్ క్వశ్చన్. హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలకులు మాట్లాడిన భాష. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలకులు మాట్లాడినటువంటి భాష ఏమిటి అని అడిగాడు. చూడండి, అరబిక్ భాష, పర్షియన్ భాష, కాశ్మీరీ భాష, దక్కనీ ఉర్దూ. ఆన్సర్ చేయండి మిత్రులు, తెలిసినటువంటి వాళ్ళు ఆన్సర్ చేయండి. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలకులు మాట్లాడిన భాష. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలకులు మాట్లాడినటువంటి భాష ఏమిటి? అరబిక్ భాష, ఆప్షన్ 2 పర్షియన్, ఆప్షన్ 3 కాశ్మీరీ, ఆప్షన్ డి, ఆప్షన్ 4 దక్కనీ ఉర్దూ. ఓకే, రైట్ ఆన్సర్ అండి దక్కనీ ఉర్దూ. రైట్ ఆన్సర్ ఎవరు చెప్పారు? గాయత్రి గారు చెప్పారండి, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్. ఓకే, వీళ్ళని వరుస క్రమంలో ఎవరు అని అడిగాడు. 2 ఇచ్చాడు ఆప్షన్స్. ఓకే, అంటే భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఒకళ్ళు, తర్వాత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్, అట్లా క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్ కి కింద ఆప్షన్స్ 4 ఆప్షన్స్ లో ఒక్కొక్క ఆప్షన్ లో ఇద్దరిద్దరిని ఇచ్చాడు పేర్లు. ఫస్ట్ సర్వేపల్లి రాధాకృష్ణ మరియు బిఆర్ అంబేద్కర్. రెండవది అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, నెక్స్ట్ 3 సర్ బెనగల్ నరసింహారావు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ఆప్షన్ 4 డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు బిఆర్ అంబేద్కర్. చూడండి, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ పేరు కామన్ గా ప్రతి ఒక్క ఆప్షన్ లో ఇచ్చాడు, కానీ మిగిలినటువంటి భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడి పేర్లు మాత్రం 4 ఆప్షన్స్ లో 4 రకాలైనటువంటి పేర్లు ఇవ్వడం జరిగింది. ఒక దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ ఇచ్చాడు. అంటే ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కామన్, మనందరికీ తెలుసు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్, అతని పేరు ఉంది. దాంతో పాటు 4 ఆప్షన్స్ లో 4 రకాలైనటువంటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుల పేర్లు ఇచ్చాడు. దాంట్లో మరి సరైనటువంటి ఆప్షన్ ఏంటో గుర్తుపెట్టండి. సర్వేపల్లి రాధాకృష్ణనా అంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిని గుర్తుపెట్టాలి ఇక్కడ మనం. సర్వేపల్లి రాధాకృష్ణనా, లేకపోతే అల్లాడి కృష్ణస్వామియా, సర్ బెనగల్ నరసింహారావా, లేకపోతే రాజేంద్ర ప్రసాద్? ఓకే అండి, రైట్ ఆన్సర్ అండి రాజేంద్ర ప్రసాద్ అండి, కరెక్ట్ ఆన్సర్. తర్వాత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అంటే దాదాపు అన్నింటిలో కూడా ఒకే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి బిఆర్ అంబేద్కర్. దాంతో పాటు ఈ కాంబినేషన్ లో ఇంకోటి ఎవరు అంటే భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. ఓకే, దీనికి ఒక కోడ్ కూడా ఉందండి. దీనికి ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్. రాజ్యాంగ పరిషత్ లో మొదటి అక్షరాలు రెండింటిని కలిపితే ఏమవుతుంది? రాజ్యాంగ అనేటటువంటి దాంట్లో మొదటి లెటరు రా, పరిషత్ అనేటటువంటి దాంట్లో పా, రా పా అనేటటువంటి ఉంటది. నెక్స్ట్ మరి దానికి అధ్యక్షుడు ఎవరు అంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కదా. రాజేంద్ర ప్రసాద్ లో కూడా రా పా అనేటటువంటిది. రా అంటే రాజేంద్ర, పా అంటే ప్రసాద్, రా పా రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి కోడ్ ఉంటుందండి. ఇది ఒకవేళ తెలియనటువంటి మిత్రులు ఉంటే దీన్ని నోట్ చేసుకోండి. రాజ్యాంగ పరిషత్ కి అధ్యక్షుడు, ఓకే, భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్. రెండిట్లు కూడా రా పా అనేటటువంటిది కామన్ కోడ్ అనేది ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ. ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తుంది మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించేటటువంటి స్వతంత్ర సంస్థ ఏది? ఓకే, మరి దీంట్లో ఆప్షన్స్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఆప్షన్ సి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కాగ్ అంటారు కదా,
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆప్షన్ 4 నీతి ఆయోగ్. నీతి ఆయోగ్. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ లో ఏ సంస్థ భారత రాష్ట్రపతికి ప్రభుత్వ వ్యయాన్ని పరిరక్షిస్తూ నేరుగా రాష్ట్రపతికి నివేదిక అందించేటటువంటి సంస్థ? ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, నీతి ఆయోగ్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. రైట్ ఆన్సర్ అండి. గాయత్రి గారు, అర్చన గారు రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేవారు. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. రాష్ట్ర విధాన మండలి మరియు విధానసభ సభ్యులు. ఇది ఫస్ట్ ఆప్షన్. రాష్ట్ర విధాన మండలి మరియు విధానసభ సభ్యులు. నెక్స్ట్, రాష్ట్ర విధానసభ సభ్యులు. ఆప్షన్ 3 లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు. నెక్స్ట్ 4 రాష్ట్ర విధానసభ సభ్యులు మరియు లోక్సభ సభ్యులు. దీనికి మరి సరైనటువంటి సమాధానం చెప్పండి. రాజ్యసభ సభ్యులు. ఓకే, రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? విధానసభ, రాష్ట్ర విధానసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఓకే, రాష్ట్ర విధానసభ సభ్యులు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. దీనికి సరైన సమాధానము రాష్ట్ర విధానసభ సభ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఈ కోర్టులో పరిష్కరించబడతాయి. చూడండి, డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు అనేటటువంటివి ఏ కోర్టులో పరిష్కరిస్తారు? డివిజన్ స్థాయిలో ఆప్షన్ 1 జిల్లా కోర్టు, ఆప్షన్ 2 జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఆప్షన్ 3 సెషన్స్ కోర్ట్స్, నెక్స్ట్ ఆప్షన్ 4 అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు. అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు. డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఈ కోర్టులో పరిష్కరించబడతాయి. డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఈ కోర్టు పరిధిలో పరిష్కరిస్తాయి. జిల్లా కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సెషన్స్ కోర్టు, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు. అసిస్టెంట్ సెషన్స్ కోర్టు రైట్ ఆన్సర్ అండి. అర్చన గారు, గాయత్రి గారు రైట్ ఆన్సర్ అండి. ఓకే అండి. సో ఈ విధంగా మనకి ఇలాంటి బిట్స్ అనేవి మనకి తెలంగాణలో జరిగినటువంటి రీసెంట్ గా జరిగినటువంటి డిఎస్సిలో HGT సంబంధించినటువంటి ఈ ప్రశ్నలు అండి. సో మీరు ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేసినప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. డిఎస్సిలో కానీ టెట్ లో కానివ్వండి ఇట్లాంటి క్వశ్చన్లు అనేవి ఏ విధంగా వచ్చాయి, మళ్ళీ ఎలాంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అనేటటువంటిది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ క్వశ్చన్లు చూసినట్లయితే.